ఇప్పుడు పట్టించుకోవాలి ఇచ్చి 10 రోజులు అయింది సార్ కూర్చో టైం వస్తుంది సార్ అడిగాం మేము అయిపోయింది వస్తున్నారు రాని సార్ ఇక్కడ ఉంటాం వాళ్ళు ఇచ్చినాక ఎవరు అనేది అక్కడ ముఖ్యం కాదు కదా. ల్యాండ్ ఆర్డర్ గురించి వస్తారు పోలీసులు ల్యాబ్ జరిగినా కూడా వస్తారు. కిరణ్ దగ్గర రామేమి కిరణ్ దగ్గర కూడా వస్తాం మేము. ఈయన కాదు వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. ఇప్పుడు అన్ని వారం తర్వాత తీసుకోరండి దాని మీద ఎలా ఉంటే అలా యాక్షన్ చేయకపోతే మీరు ఆడికి వచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడతా నేను. సమస్య అదే మాట్లాడతా మేము కూడా. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి మారుతినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి సంబంధించి ఆయన మారుతినగర్ నుంచి రాయల్ నగర్ వెళ్ళేటువంటి మార్గంలో భారీ ఎత్తున గేట్లు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది పబ్లిక్ రోడ్డుగా తెలుస్తోంది. అయితే మున్సిపల్ అధికారులు కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఏమాత్రం నోరు మెదపలేదు. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ఈ యొక్క మార్గం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇటువైపు తిరిగి వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ తిరుక్కొని వెళ్ళాలి. అదే రకంగా అప్పట్లో ఈ రోడ్ యాక్సిస్ అనేది ఉంది. అంటే రాయల్ నగర్ నుంచి మారుతి నగర్కి వెళ్ళేటువంటి ఈ మార్గం గుండా మధ్యలోనే అక్కడ కనిపిస్తున్నటువంటి నివాసమే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసము. అయితే ఈ ఒక్క రోడ్డుకి సంబంధించి కంప్లీట్గా ఆయన ఇటువంటి పెద్ద పెద్ద గేట్లు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ వైపే కాదు ఆ వైపు కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రానియకుండా భద్రతాపరమైనటువంటి అంశాలలో భాగంగా పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ 2 గేట్లు కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి మూసివేసినటువంటి పరిస్థితి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఈ పక్క ఉన్నాయి, ఈ పక్క ఉన్నాయి. అదే రకంగానే నేరుగా వెళ్తే ఆయన నివాసానికి సంబంధించినటువంటి ఒకటి ఉంది. అదే రకంగా ఒక క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడ నిర్మించుకున్నాడు. అదే ఈ రోడ్డు గుండా వెళ్తే భద్రతాపరమైనటువంటి అంశాలు ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఆయన అప్పుడు గేట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇటీవల మనం చూసాం జనసేన నేత కిరణ్ రాయల్ కూడా ఇక్కడ ఆందోళన నిర్వహించారు. ఎందుకు ఈ రోడ్డును ఉపయోగించకూడదు, అక్రమంగా ఈ యొక్క గేట్లని ఏర్పాటు చేసుకున్నారు, అదే రకంగా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనే దానిపైన కూడా హైకోర్టులో కూడా దీనిపైన పిల్లు వేయడం జరిగింది. అయితే విచారించినటువంటి హైకోర్టు కంప్లీట్గా ఈ గేట్ని తొలగించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే దానిపైన పెద్దిరెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. భద్రతాపరమైనటువంటి అంశాల్లో భాగంగానే తాము ఈ గేట్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా ఇది పబ్లిక్ సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి దాన్ని ఎందుకు అక్రమంగా ఆక్రమించుకోవాల్సి వచ్చింది, ఖచ్చితంగా దాన్ని తొలగించాలనే విషయాన్ని చెబుతూనే దాంట్లో భాగంగానే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు ఎటువంటి కూల్చివేతకు పాల్పడవద్దని చెప్పి కూడా అట్లు మున్సిపల్ శాఖకి ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఈ రోడ్ యాక్సెస్ని మాత్రమే ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మున్సిపల్ శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారో చూడాల్సి ఉంది. అయితే దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలకు మేర ఈ గేట్లు అనేది ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది ఇట్లే ఉంది. ఈ రోడ్ యాక్సెస్ అనేది కంప్లీట్గా ఎక్కడా కూడా కనిపించదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒక్క సిమెంట్ రోడ్డు కూడా సంబంధించి ఈ రోడ్డు గుండానే రోడ్ యాక్సెస్ కల్పించాలని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి దీనిపైన మున్సిపల్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. అయితే జనసేన నేతలు మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సెస్ ద్వారా ఇక్కడ వాహనదారులని ఇటువైపుగా పంపించాలనే డిమాండ్ అయితే వాళ్ళు వినిపిస్తున్నారు. దానిపైన మున్సిపల్ శాఖ కూడా 48 గంటల్లో మేము వివరణ ఇస్తాము, ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. కాకపోతే అప్పటికే అది హైకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలోనే దానిపైన పెద్దిరెడ్డి కూడా రెస్పాండ్ అయ్యి తనకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి మారుతినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి సంబంధించి ఆయన మారుతినగర్ నుంచి రాయల్ నగర్ వెళ్ళేటువంటి మార్గంలో భారీ ఎత్తున గేట్లు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది పబ్లిక్ రోడ్డుగా తెలుస్తోంది. అయితే మున్సిపల్ అధికారులు కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఏమాత్రం నోరు మెదపలేదు. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ఈ యొక్క మార్గం చాలా తక్కువగా ఉంటుంది.